హలో నమస్తే, నేను అశోక్. టీడీపీ జనసేన ఫెవికాల్ లాంటి బంధము 2024 ఎన్నికలకు సంబంధించి అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసేటప్పుడు ఎంత ఫెవికాల్ గట్టిగా అతుక్కుపోతుందో అంత గట్టిగా అతుక్కుపోయినటువంటి రెండు పార్టీలు, ఇటు పవన్ కళ్యాణ్ గారు చూసుకున్నా, అటు చంద్రబాబు నాయుడు గారు చూసుకున్నా, వీళ్ళిద్దరూ కూడా మరో 30 ఏళ్ల పాటు కలిసి రాజకీయం చేస్తాము, మరో 15 ఏళ్ల పాటు చంద్రబాబు నాయుడు గారు సీఎంగా ఉంటారు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని దేశంలోనే నెంబర్ 1 స్థాయికి తీసుకెళ్తామని చెప్పేసి పదే పదే మాట్లాడుతూ వస్తున్నారు. ఏ సమావేశం చూసుకున్నా, ఏ ప్రెస్ మీట్ చూసుకున్నా, అసెంబ్లీకి సంబంధించిన వ్యవహారాలు చూసుకున్నా, లేదంటే క్యాబినెట్ సంబంధించిన నిర్ణయాలు తీసుకున్నా కూడా ఇద్దరూ కూడా చాలా స్నేహపూరితంగా, చాలా ప్రేమతో రెండు పార్టీలకు సంబంధించిన నేతలు వెళ్తూ ఉంటారు. అది పై లెవెల్ క్రీమ్ వరకు మాత్రమే మనకు కనిపిస్తూ ఉంటుంది. ముఖ్యంగా పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారికి సంబంధించి వీళ్ళ ముగ్గురు మధ్య కూడా సన్నిహిత సంబంధాలు చాలా బాగున్నాయి. ప్రజెంట్ కూడా అదే కంటిన్యూ అవుతుంది. కానీ కింద లేయర్లో ఏం జరుగుతుంది, కార్యకర్తలకు సంబంధించి నియోజకవర్గాల్లో ఎలా కొట్లాడుకుంటున్నారో, ఎలా ఇబ్బందులు పడుతున్నారో, ఒకరి మీద ఒకళ్ళు ఆరోపణలు ఎలా చేసుకుంటున్నారో చూస్తూ వచ్చాము. ఇప్పుడు అది స్టేజ్ దాటి ఎమ్మెల్యేల వరకు వచ్చింది. ప్రస్తుతం జరుగుతున్నటువంటి అసెంబ్లీ సమావేశాలు చూస్తుంటే టీడీపీ ఎమ్మెల్యేలకి, జనసేన మంత్రులకి ఏదో జరుగుతుంది అనేటువంటి ఒక చర్చ అయితే ఖచ్చితంగా కనిపిస్తుంది. నిన్న మొన్న ఈ రోజు జరుగుతున్నటువంటి అసెంబ్లీ సమావేశాల్లో టీడీపీకి సంబంధించిన ఎమ్మెల్యేలు జనసేన మంత్రులు టార్గెట్గా, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ టార్గెట్గా చేస్తున్నటువంటి వ్యాఖ్యలు ఇప్పుడు సంచలనంగా మారుతున్నాయి. ఇటీవల టీడీపీ ఎమ్మెల్యే బోండా ఉమా అసెంబ్లీ సాక్షిగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారికి సంబంధించినటువంటి శాఖకు సంబంధించిన పర్యావరణ బోర్డు మీద, దానికి సంబంధించిన చైర్మన్ మీద కొన్ని కీలక వ్యాఖ్యలు చేస్తూ వస్తున్నారు. ఆయన చేసినటువంటి వ్యాఖ్యలు ఏంటంటే, ఒక టీడీపీ ఎమ్మెల్యేగా ఉన్నటువంటి నేను పర్యావరణ శాఖ బోర్డు చైర్మన్గా ఉన్నటువంటి వ్యక్తి దగ్గరికి వెళ్ళి, మా ప్రదేశంలో, మా నియోజకవర్గంలో ఇలాంటి ఇబ్బందులు ఉన్నాయి, దానికి సంబంధించిన ఇలాంటి తప్పులు జరుగుతున్నాయి, దీని మీద చర్యలు తీసుకోండి అని చెప్పేసి నేను వాళ్ళకి ఒక లేఖనిచ్చినప్పుడు కనీసం దాని మీద స్పందించట్లేదు. ఆ లేఖనిచ్చి నేను దగ్గరగా 5 నెలలు అవుతుంది, ఇప్పటి వరకు కూడా దాని మీద చర్యలు తీసుకోవట్లేదు. ఎందుకు చర్యలు తీసుకోవట్లేదు అని చెప్పేసి ఆయన దగ్గరికి వెళ్ళి అడుగుతున్నప్పుడు, మీకు ఏదైనా ఇబ్బంది ఉంటే డైరెక్ట్గా పవన్ కళ్యాణ్ గారికి చెప్పండి, లేదంటే ఈ అంశం మీద పవన్ కళ్యాణ్ గారు నాకు డైరెక్ట్గా ఆర్డర్స్ ఇస్తేనే నేను ఆ ఇష్యూకి సంబంధించి మాట్లాడతాను, దాని మీద చర్యలు తీసుకుంటానని చెప్పేసి బోండా ఉమ్మ గారు అసెంబ్లీ సాక్షిగా 164 మంది కూటమి ఎమ్మెల్యేల ముందు పవన్ కళ్యాణ్ గారిని నిలదీస్తూ అడిగారు. సో దానికి పవన్ కళ్యాణ్ గారు ఏం సమాధానం చెప్తూ ఉన్నారు, మీకు ఇబ్బంది ఉన్నమాట, లేదంటే మీకు సంబంధించిన ఇష్యూస్ ఉన్నమాట వాస్తవమే, కానీ ఏదో మీరు అడగంగానే చేస్తే జరిగిపోయేది కాదు, దానికి సంబంధించిన స్టడీ చేయాలి, ఏం తప్పులు జరిగాయి, ఏంటి అసలు నిజంగానే అక్కడ అలాంటి ఇష్యూస్ ఉన్నాయా, స్టడీ చేసిన తర్వాతే నిర్ణయం తీసుకోవాలి. కానీ మీరు ఏదైతే ఆరోపణలు చేస్తూ వచ్చారో, పొల్యూషన్ కంట్రోల్ బోర్డుకి సంబంధించి అధికారి మీద మీరు ఏదైతే ఆరోపణలు చేశారో వాటన్నిటిని మీరు వెనక్కి తీసుకోవాల్సిన బాధ్యత ఉంది బోండా ఉమ్మ గారు అంటూ కూడా పవన్ కళ్యాణ్ గారు మాట్లాడుతూ వస్తున్నారు. సో ఇది ఇంతటితో ఆగిందా? ఆ బోండా ఉమ్మ గారు ఇష్యూ పక్కన పెట్టేస్తే ధూళిపాల నరేంద్ర గారు, ఆయన కూడా చాలా సీనియర్ ఎమ్మెల్యే, 6 సార్లు టీడీపీకి సంబంధించి ఎమ్మెల్యేగా పనిచేసినటువంటి వ్యక్తి. ఆయన కూడా నాదెండ్ల మనోహర్ గారిని, పౌర సరఫరాల శాఖ మంత్రిగా ఉన్నటువంటి నాదెండ్ల మనోహర్ గారిని కూడా ప్రశ్నిస్తూ వచ్చారు. నాదెండ్ల మనోహర్ గారు ఏదైతే గత ప్రభుత్వానికి సంబంధించి మన రేషన్ బియ్యం అక్రమంగా రవాణా జరుగుతూ ఉంది, దీని మీద పెద్ద ఎత్తున మనం విమర్శలు చేసుకుంటూ వచ్చాము, సో ఇప్పుడు కూడా చాలా జరుగుతూ ఉందంటూ కూడా ఆయన మాట్లాడుతూ వచ్చారు. సో అంశానికి సంబంధించి కొంత ఘాటుగానే నాదెండ్ల మనోహర్కి, అలాగే ఇటు టీడీపీ ఎమ్మెల్యేగా ఉన్నటువంటి ధూళిపాల నరేంద్రకి, వీళ్ళిద్దరికి మధ్య కూడా ఒక వాదన అయితే జరుగుతుంది. ఆ తర్వాత టీడీపీకి సంబంధించిన మరొక సీనియర్ ఎమ్మెల్యే, రాజమండ్రికి సంబంధించిన ఎమ్మెల్యే బుచ్చయ్య చౌదరి నాదెండ్ల మనోహర్ గారికి సంబంధించి కావచ్చు, పవన్ కళ్యాణ్ గారు గతంలో ఏదైతే కాకినాడ పోర్టుకు వెళ్ళి సీజ్ ద షిప్ అని చెప్పేసి రేషన్ బియ్యం అక్రమంగా తరలిపోతుంది, ఇతర దేశాలకు వెళ్ళిపోతున్నాయి, వాటి వెనకాల టీడీపీ ఎమ్మెల్యేలు ఉన్నారు, జనసేన ఎమ్మెల్యేలు ఉన్నారని చెప్పేసి డైరెక్ట్గా అక్కడ చేసినటువంటి వ్యాఖ్యలన్నింటినీ కూడా ఆయన మళ్ళీ అసెంబ్లీలో బయటకు తవ్విదీస్తూ వచ్చారు. దీని మీద ఎందుకు మీరు చర్యలు తీసుకోవట్లేదు ఇప్పటి వరకు? గత ప్రభుత్వాన్ని మనం పదే విమర్శిస్తూ వచ్చాం కదా, గత ప్రభుత్వంలో ఇవే తప్పులు జరుగుతూ వచ్చాయి కదా, కానీ ఇప్పుడు ఎందుకు మన శాఖకు సంబంధించి మన కూటమి ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు ఇలాంటి తప్పులు జరుగుతూ ఉన్నా కూడా మనం ఎందుకు మాట్లాడలేదంటూ కూడా బుచ్చయ్య చౌదరి గారు మాట్లాడుతున్నారు. సో ఇప్పుడు ముగ్గురు ఎమ్మెల్యేలు డైరెక్ట్గా జనసేనకు సంబంధించినటువంటి మంత్రిగా ఉన్నటువంటి నాదెండ్ల మనోహర్ గారిని, డిప్యూటీ సీఎంగా ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ గారిని వాళ్ళ శాఖలో జరుగుతున్నటువంటి తప్పిదాలను, వాళ్ళ శాఖలో జరుగుతున్నటువంటి అక్రమాలను, వాళ్ళ శాఖలకు సంబంధించి జరుగుతున్నటువంటి అన్యాయాలను అసెంబ్లీ సాక్షిగా గలమెత్తు వచ్చారు. మరి దీని మీద తప్పు ఎవరిది? దీని మీద తప్పుకు సంబంధించిన అంశాలకు సంబంధించి నిజంగానే తప్పులు జరుగుతున్నాయని చెప్పేసి ఎమ్మెల్యేలు డైరెక్ట్గా అసెంబ్లీలోనే మాట్లాడుతూ ఉన్నారంటే దాని మీద చర్యలు ఎవరు తీసుకోవాలి? మరి చంద్రబాబు నాయుడు గారు అక్కడ ఉన్నారు, ఆ సభ సాక్షిగా చంద్రబాబు నాయుడు గారు వీళ్ళు మాట్లాడేటువంటి మాటలన్నిటి విన్నారు, వీళ్ళు ఒకరి మీద ఒకరిని ప్రశ్నించుకునేటువంటి ధోరణి అంతా చూస్తూ వచ్చారు. మరి దీని మీద చంద్రబాబు నాయుడు గారు ఏమైనా స్పందిస్తూ వచ్చారా? లేదు కదా. మరి పవన్ కళ్యాణ్ గారు ఏమైనా స్పందిస్తూ వచ్చారా? లేదు కదా. ఎందుకు జరుగుతుంది? మన కూటమిగా బలంగా ఉన్నాము, మరో 30 ఏళ్ల పాటు రాజకీయం చేయాలి, మరో 15 ఏళ్ల పాటు చంద్రబాబు నాయుడు గారిని సీఎం చేయాలని చెప్పేసి పదే మాట్లాడుతూ ఉన్నటువంటి వ్యక్తులు, ఎమ్మెల్యేల హోదాలో ఉన్నటువంటి ఇంత పెద్ద సీనియర్ నాయకులే అసెంబ్లీ సాక్షిగా ఒకరి మీద ఒకరు ఆరోపణలు చేసుకుంటూ ఉన్నప్పుడు, ఒకళ్ళ శాఖలకు సంబంధించి ఒకరి మీద ఆరోపణలు చేసుకుంటూ వచ్చినప్పుడు వాళ్ళ శాఖ
ఎన్నికలకు సంబంధించి తప్పులు ఉన్నాయని చెప్పేసి సాక్షాత్తు కూటమిలో ఉన్నటువంటి టీడీపీ ఎమ్మెల్యేలే మాట్లాడుతూ ఉన్నప్పుడు దీని మీద ఏం జరుగుతుంది? మరి కూటమిలో ఏమన్నా చీలిక వస్తుందా, లేదంటే కూటమికి సంబంధించి ఏమన్నా ఒకరి మీద ఒకళ్ళు ఆరోపణలు చేసుకునే పరిస్థితి కనిపిస్తుందా? అది కాదు కదా. మన రాజకీయంగా ఉన్నాము, 3 పార్టీలు పొత్తులో ఉన్నాయి. అలా ప్రశ్నించేంత మాత్రాన వాళ్ళు మా శత్రువులు, ప్రశ్నించినంత మాత్రాన వాళ్ళు మా వ్యతిరేకులు అని చెప్పేసి ఎలా అనుకుంటూ ఉంటారు? అసలు ఇక్కడ ఎవరి మాట నెగ్గటం లేదు, ఎవరి మాట ఎవరు వినడం లేదు. టీడీపీకి సంబంధించిన ఎమ్మెల్యేల మాట జనసేన మంత్రులు వినట్లేదా, లేదంటే జనసేన మంత్రులు టీడీపీ ఎమ్మెల్యేలను పట్టించుకోవట్లేదా? లోకల్గా అంటే లోకల్ క్యాడర్కి సంబంధించిన నాయకులను అయితే పట్టించుకునే పరిస్థితి లేదు. మీరు మాత్రం పైన బాగానే ఉన్నారు, సన్నిహితంగా ఉన్నారు, ఒకరు స్నేహభావంతో ఉన్నారు, ఫెవికాల్ లాగా బాగా తిక్కుగా అతుక్కుపోయి ఉన్నారు. కానీ కింద క్యాడర్ ఏమో చూస్తేనేమో అలా ఉంది. కింద క్యాడర్ పరిస్థితి ఏమో కొట్టుకొని వస్తూ ఉన్నారు. ఇక్కడ పైకి వచ్చేసరికి అసెంబ్లీ సాక్షిగానేమో ఎమ్మెల్యేలేమో ప్రశ్నించే తీరుకు వస్తూ ఉంది. సో ఇంత పెద్ద ఎత్తున విమర్శలు వస్తున్నప్పుడు, ఇంత పెద్ద ఎత్తున విమర్శలకు దారి తీస్తూ ఉన్నప్పుడు ఏం జరుగుతుంది కూటమి పార్టీల్లో అనేటువంటి ఒక చర్చ కూడా పెద్ద ఎత్తున జరుగుతుంది. దీని మీద పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు పూర్తి స్థాయిలో దృష్టి పెట్టకపోతే మాత్రము ఖచ్చితంగా కూటమి బీటలు వారే పరిస్థితి రాబోయే రోజుల్లో ఉంటుంది. ఇప్పటికే 3 పార్టీలకు సంబంధించి బీజేపీ ధోరణిలో బీజేపీ ఉంది, టీడీపీ ధోరణిలో టీడీపీ ఉంది, జనసేనకి సంబంధించిన ధోరణిలో జనసేన ఉంది. ఎమ్మెల్యేల మీద అయితే తీవ్ర స్థాయిలో అవినీతి ఆరోపణలు వస్తున్నాయి. తీవ్ర స్థాయిలో డైరెక్ట్గా చంద్రబాబు నాయుడు గారు ఆదేశాలు ఇస్తున్నా, పవన్ కళ్యాణ్ గారు ఆదేశాలు ఇస్తున్నా, ఎమ్మెల్యేలు పట్టించుకునే పరిస్థితి లేదు. కనీసం సీఎం చెప్పినా కూడా వినని పరిస్థితిలో ఎమ్మెల్యేల అవినీతి ఉందంటే ఆ మేర దానికి సంబంధించిన వ్యతిరేకత ఎంత పెద్ద ఎత్తున మూట కట్టుకోవాల్సిన పరిస్థితి వస్తుందో చూడండి. ఈరోజు ఎమ్మెల్యే ఆయనగా అధికారంలోకి ఉన్నాడు, 5 ఏళ్ల పాటు సంపాదించుకున్నాడు, పక్కెళ్ళిపోతారు. కానీ ఆ తర్వాత డ్యామేజ్ జరిగేది మీ పార్టీకి. కొత్త వ్యక్తికి అక్కడ పగ్గాలు ఇచ్చినా, కొత్త వ్యక్తికి సంబంధించిన ఎమ్మెల్యేగా మీరు బాధ్యతలు ఇచ్చినా కూడా వాళ్ళు నిలబడే పరిస్థితి ఉండదు. ఎందుకంటే ఈ ఎమ్మెల్యే చేసినటువంటి తప్పిదాలన్నింటినీ కూడా క్వశ్చన్ చేస్తూ ఉంటారు. వైసీపీ పార్టీ ఇప్పటికే పెద్ద ఎత్తున మీ మీద విమర్శలు చేస్తుంది. మీరు చేసేటువంటి నిర్ణయాలకు సంబంధించి పెద్ద ఎత్తున ప్రజల్లో వ్యతిరేకత వస్తుంది. ఒక పక్క ఇంత పెద్ద వ్యతిరేకత వస్తూ ఉన్నప్పుడు అసెంబ్లీలో కొట్టుకొని, కింద క్యాడర్లో కూడా జనసేన టీడీపీకి సంబంధించిన కార్యకర్తలు కొట్టుకొని, అసెంబ్లీలో ఎమ్మెల్యేలు మంత్రులు కొట్టుకుంటూ ఉంటే ఈ ధోరణి అంతా కూడా ఇలానే కంటిన్యూ అవుతూ ఉంటే ప్రజలకి ఏమి ఇండికేషన్ వస్తుంది? మిమ్మల్ని నమ్మి మీకు అధికారం ఇచ్చినటువంటి ప్రజలందరూ కూడా దీనికా మనం అధికారం ఇచ్చింది అనేటువంటి సిచ్యువేషన్లోకి వెళ్ళిపోతూ ఉన్నారు. అసలు ప్రజా సమస్యల మీద మీరు ఎక్కడ పట్టించుకుంటున్నారని చెప్పేసి జరుగుతున్నారు. అసెంబ్లీకి వస్తేనేమో ఒకరి మీద ఒకళ్ళు ఆరోపణలు, జగన్ అసెంబ్లీకి రావాలి, జగన్ అసెంబ్లీకి తీసుకురావాలని చెప్పేసి మాట్లాడుతున్నారు. ఇవే అసెంబ్లీలో మాట్లాడుతున్న మాటలు. మీ నియోజకవర్గాలకు సంబంధించిన అభివృద్ధి ఏం జరుగుతుంది, నిధులు ఎలా తీసుకురావాలి, పంచాయతీరాజ్కి సంబంధించిన శాఖకు సంబంధించిన నిధులు ఎందుకు పవన్ కళ్యాణ్ గారు రిలీజ్ చేయలేకపోతున్నారని చెప్పేటువంటి అంశాలు కదా మీరు అడగాలి. ఇప్పటికీ టీడీపీకి సంబంధించిన ఎమ్మెల్యేలకు సంబంధించిన నియోజకవర్గాల్లో పంచాయతీరాజ్ శాఖకు సంబంధించి రావాల్సినటువంటి నిధులు, రిలీజ్ చేయాల్సిన నిధులు చాలా పెండింగ్లో ఉన్నాయి. పదే పవన్ కళ్యాణ్ గారి దగ్గరికి వెళ్ళి అడుగుతూ ఉన్నారు. అయ్యా, మా నియోజకవర్గానికి సంబంధించి మీ శాఖకు సంబంధించి ఇన్ని నిధులు రిలీజ్ చేయండి, మా పంచాయతీని బాగు చేయించుకోవాలి, అక్కడ రోడ్లు వేసుకోవాలి, ఆ కాలువలు పూడికలు తీర్చుకోవాలి, ఇవన్నీ అని చెప్పేసి ఎమ్మెల్యేలు వెళ్ళి అడుగుతూ ఉన్నారు. దానికి సంబంధించి ఇంతవరకు నిధులు రాలేదని చెప్పేసి ఎమ్మెల్యేలు గగ్గోలు పెడుతూ ఉన్నారు. బిల్లులు రావట్లేదు. సో ఇన్ని తప్పులు ఉన్నప్పుడు వాటిని సామరస్యంగా పరిష్కరించుకోవాల్సింది పోయి, సామరస్యంగా మాట్లాడుకొని సాల్వ్ చేసుకొని పోయి అసెంబ్లీలో ప్రశ్నించుకోవడాలు, లేదంటే మీ శాఖకు సంబంధించిన మంత్రిలో, లేదంటే మీ శాఖకు సంబంధించిన కార్యదర్శి మేము వెళ్తే సరిగా పట్టించుకోవట్లేదు, మేము ఏదన్నా పని చేయమని చెప్తే దానికి పవన్ కళ్యాణ్ గారు చెప్తేనే మేము చేస్తామని చెప్పేసి మాట్లాడుతూ వస్తున్నారని చెప్పేసి ఏదైతే బోండా ఉమ్మ గారు మాట్లాడేటువంటి వ్యాఖ్యలు ఏవైతే ఉన్నాయో అవి ఖచ్చితంగా పరిశీలించుకోవాలి. అలా పరిశీలించుకోకపోతే రాబోయే రోజుల్లో కూటమికే ఇబ్బంది, రాబోయే రోజుల్లో ఉన్నటువంటి 3 పార్టీల్లోనే చీలిక వచ్చి ఎవరికి వాళ్ళు వేరే దారి వెళ్ళే పరిస్థితి ఉంటుంది. తద్వారా జగన్మోహన్ రెడ్డి లాభం పొందే పరిస్థితి తప్పితే మీరు ఎక్కడా కూడా బలం పుంజుకునే అవకాశం అయితే ఉండదు. సో ఈ అంశాలన్నీ చూసుకుంటూ ఉన్నప్పుడు మొన్నటిదాకా కార్యకర్తల్లో ఉన్నటువంటి విభేదాలు, మొన్నటిదాకా కార్యకర్తల్లో ఉన్నటువంటి విద్వేషాలు ఇప్పుడు ఎమ్మెల్యేల స్థాయి వరకు వెళ్ళింది. ఆ ఎమ్మెల్యేల స్థాయి దాటితే ఆ తర్వాత ఎలాంటి పరిణామాలు ఉంటాయో కూడా చూడాల్సిన పరిస్థితి అయితే ఉంటుంది.